మనం ఎంత స్ట్రాంగ్ అయినా, ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ అయినా, ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ అయినా, ఏదో అట్ సమ్ పాయింట్ మనకి వీక్గా అనిపించే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అదొకవేళ మన స్వంత వారికి ఏదైనా సమస్య వచ్చిందని తెలిసినప్పుడు అయిండొచ్చు, లేకపోతే మన ఇంటి ప్రక్కన వారు, మన బంధువులో జీవితంలో ఏదో జరిగింది అని విన్నప్పుడు కొన్ని రకమైన భయాలు, ఆందోళనలు మన మనసులోకి వస్తూ ఉండొచ్చు. బట్ నీ రోజు, నీ దినము ఎలా ఉన్నప్పటికీ, ఎలా స్టార్ట్ అయినప్పటికీ, ఒకవేళ డే ఎండింగ్కి వచ్చేసరికి బహుశా డే బిగినింగ్ లో ఉన్నంత హోప్, అంత ధైర్యం నీకు లేకపోవచ్చు. సో నీకు బలహీనమైన ప్రతిసారి దేవుని వాక్యాన్ని చదువుకోగలిగితే, దేవుని వాక్య వాగ్దానాలను చదువుకోగలిగితే, ఇట్స్ లైక్ ఎన్ ఇన్స్టెంట్ మెడిసిన్ అన్నమాట. దేవుని వాక్యం ఎలాంటిదంటే, దేవుడు ఒక్క మాట పలికితే ఇట్స్ లైక్ ఎన్ ఇన్స్టెంట్ ఎనర్జీ. ఒక గ్లూకోజ్ తీసుకున్నట్లు వెంటనే శక్తి, వెంటనే బలం, వెంటనే ఒక మనోధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది. లేదు, దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, నా కుటుంబంలో దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడని. దేవుడు ఇస్తానన్న 7 ఆశీర్వాదాలు ఏంటి అని ఆలోచిస్తే 14వ వచనంలో తప్పించెదను. దేని నుండి తప్పిస్తాడంటే కీడు నుండి తప్పిస్తాడు. 2వ ఆశీర్వాదం ఏంటంటే ఘనపరిచెదను, ఐ విల్ ఎగ్జాల్ట్. 3వ ఆశీర్వాదం ఏంటంటే ఉత్తరం ఇచ్చేదను, ఐ విల్ ఆన్సర్. 4వ ఆశీర్వాదం ఏంటంటే తోడై ఉండేదను, ఐ విల్ బీ విత్ హిమ్. 5వ ఆశీర్వాదం గొప్ప చేసేదను. 6వ ఆశీర్వాదం తృప్తిపరిచేదను, ఐ విల్ సాటిస్ఫై హిమ్. 7వ ఆశీర్వాదం నా రక్షణ అతనికి చూపించేదను, ఐ విల్ షో హిమ్ మై సాల్వేషన్ అనే మాట. సో ఈ 7-fold బ్లెస్సింగ్ దేవుని ప్రేమించే వారికి దేవుడు దయచేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మనం ఎంత ప్రేమించినా మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ హ్యాపెన్. ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఉండదు. ద ఓన్లీ వే టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ ఈస్ టు పాస్ త్రూ దెమ్. సమస్యలను అధిగమించడానికి ఒకే ఒక మార్గం, అదేంటంటే సమస్యల గుండా ప్రయాణం చేయడమే. సో విశ్వాస జీవితంలో శ్రమలు అనేవి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో తారసపడుతూనే ఉంటాయి. అయితే ఆశీర్వాదాలు మనం స్వాగతించినంత బాగా శ్రమలు మనం స్వాగతించాం. శ్రమలు మనకి మింగుడు పడవు, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ ఫేజ్ త్వరగా అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది. అయితే శ్రమలలో నీ వైఖరి ఎలా ఉంటుందో ఇట్ మ్యాటర్స్. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ యాజ్ యూ గో త్రూ సఫరింగ్? అది ఫిజికల్ సఫరింగ్ అవ్వచ్చు, ఎమోషనల్ సఫరింగ్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఏ రకమైన శ్రమ అయినా ఉండొచ్చు. ఆ సఫరింగ్ గుండా వెళ్తున్నప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఆ శ్రమల తర్వాత దేవుడు నీ జీవితాన్ని ఎటువంటి మలుపు తిప్పుతాడు అనేది ఆధారపడి ఉంటుంది. సో శ్రమల గుండా విశ్వాసి వెళ్తున్నప్పుడు ఆ శ్రమలలో మన వైఖరి, ఆర్ యాటిట్యూడ్ మ్యాటర్స్. దేవుడు మన యాటిట్యూడ్ ను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు, చేస్తున్నాడు. దేవుని దగ్గర ఏమనంటే, యోబు గొప్పవాడని, భక్తిపరుడని, నీతిమంతుడని, యథార్థవంతుడని చాలా మురిసిపోతున్నావు దేవుడా, బానే ఉంది, కానీ అతను ఆశీర్వదించావు కాబట్టి అతను యథార్థవంతుడుగా ఉన్నాడు. అతనికి చాలా నువ్వు ఆస్తి ఇచ్చావు కాబట్టి అతన్ని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదమే గనక నువ్వు యోబు జీవితంలోండి తీసేస్తే అప్పుడు అతని భక్తి ఏంటో బయటపడుతుంది. అన్ని బాగున్నంత కాలం భక్తి కూడా బానే ఉంటుంది అని అపవాది వెళ్ళి, ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అది ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం గురించి అపవాది మాట్లాడాడు. ఎందుకంటే అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతించక మాన్తాడా? అన్ని ఇచ్చావు కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉండడంలో పెద్ద గొప్పతనం ఏముంది? అన్ని నీవు యోబుకి ఇచ్చావు కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నీ ఎదుట అన్ని విషయాల్లో సరిగ్గా ఉండేటట్లు జాగ్రత్త పడుతున్నాడు. ఒక్కసారి అతనికి ఉన్నవన్నీ తీసేసి చూడు, అప్పుడు అతని యొక్క విశ్వాసము, భక్తి యొక్క క్వాలిటీ ఏంటో బయటపడుతుందని అపవాది ఛాలెంజ్ చేసిన సమయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు, కానీ యోబు కలిగిన దేన్నైనా నువ్వు ఎలా అయినా డ్యామేజ్ చేసుకొని అపవాదికి పర్మిషన్ ఇచ్చిన తరువాత ఒక్క దినానే యోబు తన బిడ్డలందరినీ పోగొట్టుకోవడం, తన ఆస్తినంతా కోల్పోవడం, తనకున్న పశు సంపదనంతా కోల్పోవడం, ఈ పరిస్థితులన్నీ జరిగిన తరువాత యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శ్రమల గుండా విశ్వాస వెళ్తున్నప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి?
హౌ షుడ్ వి రియాక్ట్ వెన్ వి గో త్రూ సఫరింగ్? ఎవరో ఒకరి కొరకు మనం బాధపడుతూనే ఉన్నాం, ఎవరో ఒకరి కొరకు మనం భారం కలిగి ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. సో ఇలాంటి శ్రమ గుండా వెళ్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో భక్తులు కూడా శ్రమల గుండా వెళ్ళారు. అయితే వారు శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఎలా దేవుని పట్ల ఎటువంటి భక్తిని కనుపరిచారు, దేవుని పట్ల ఎటువంటి నిబద్ధతను వారు చూపించారో వారి జీవితాలను మనం కూడా మాదిరిగా తీసుకోగలిగితే మనం కూడా నిశ్చయంగా మరి ఆశీర్వదించబడతాం. కనుక మొట్టమొదటి వ్యక్తి ఇప్పుడు మనం చదివిన యోబు. యోబు కలిగిన సమస్తాన్ని కోల్పోయినప్పుడు, తనకు కలిగిన సమస్తము తన వద్ద నుండి తీసివేయబడినప్పుడు యోబు యొక్క వైఖరి ఏంటి, యోబు యొక్క రెస్పాన్స్ ఏంటి అని ఆలోచిస్తే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్డ్. అంటే శ్రమలలో యోబు ఏం చేశాడంటే, అఫ్ కోర్స్ ఏడ్చాడు, అఫ్ కోర్స్ బాధపడ్డాడు, అఫ్ కోర్స్ కన్నీరు కార్చాడు. బిడ్డలు చనిపోయారని తెలియగానే గుండెలు పగిలిపోయి ఉంటాయి, గుండెలు అవిసిపోయేలా రోధించుంటాడు, ఇవన్నీ జరుగుంటాయి. కానీ బట్ దేవుని విషయంలో యోబు యొక్క వైఖరి ఏంటి అని ఆలోచిస్తే, దేవుని యోబు స్తుతించాడు. హీ డిడ్ నాట్ కర్స్ గాడ్. సరే, యోబుకు దేవుని శపించాలనే ఐడియా రాలేదు, కానీ ప్రక్క నుంచి భార్య ఐడియా ఇస్తుందండి. యోబు భార్య పేరు బైబిల్లో వ్రాయబడలేదు, కానీ ఆమె జీవితం గురించి ధ్యానం చేయడం జరిగింది. యోబు భార్యలో ఉన్న క్వాలిటీ ఏంటంటే, అన్ని బాగున్నప్పుడు దేవుని స్తుతించే హృదయం ఆమెకుంది, కానీ కొంచెం పరిస్థితులు తారుమారు అవ్వగానే దేవుని పట్ల ఆమె యాటిట్యూడ్ లో ఎంత మార్పు. అప్పటి వరకు దేవుని స్తుతించిన యోబు భార్య ఇప్పుడు దేవుని దూషించే స్థాయికి వెళ్ళిపోయింది. ఆమె తన మనసులో దూషించుకుంటానే ఉండుంటది. అందుకే తన భర్తను కూడా ప్రోత్సహించింది, ఎంకరేజ్ చేసింది. ఏమనంటే, నువ్వు కూడా దేవుని దూషించి చావు అని. డిప్రెస్డ్ గా డౌన్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎవరైనా వచ్చి మనకిచ్చే చెడ్డ సలహాలు మనం కొన్నిసార్లు రిసీవ్ చేసేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చెప్పాలంటే యోబు పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని సంపదను అన్నిటిని పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఆఖరికి 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యోబు బ్రతుకుతాడో లేదో తన బ్రతుక్కి కూడా గ్యారంటీ లేదన్నట్లుగా అయిపోయింది. భయంకరమైన వ్యాధితో వేదనతో బాధపడుతున్న సమయంలో భార్య వచ్చి తన బాధ చూడలేక అంటుంది, దేవుని దూషించి చనిపో నువ్వు అని ఒక ఐడియా ఇస్తున్నప్పుడు యోబు ఎట్టి పరిస్థితుల్లో ఆమె మాటను ఓకే చెప్పలేదండి, సమర్థించలేదు. నుంచి తీసుకోవాల్సింది, ఒకవేళ దేవుడు కీడిచ్చినా మనం అనుభవించటానికి తగమా అని. ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత అద్భుతమైన యాటిట్యూడ్ అండి. నేను అనుకుంటాను దేవుడు ఎంత మురిసిపోయి ఉంటాడో యోబు యొక్క రెస్పాన్స్ ని విని, యోబు యొక్క ప్రతిస్పందన. భార్య, స్వంత కట్టుకున్న భార్య వచ్చి అలాంటి మాటలు చెప్పి యోబును విశ్వాసంలో బలహీనపరచాలని, దేవునికి అగేన్స్ట్ గా చేయాలని, అసలు దేవుడే ఉంటే, దేవుడే నిన్ను ప్రేమిస్తే ఇంత కష్టం ఎందుకు రాణిస్తాడు మనకు అన్నట్లుగా భార్య తనను దేవునికి విరోధంగా ప్రేరేపిస్తూ ఉన్న సమయంలో అసలు ఆమె మాటల్ని పట్టించుకోలేదు, ఆ మాటలు వినలేదు, ఆ మాటలు లెక్క చేయలేదు, ఆ మాటలకు అనుగుణంగా ప్రవర్తించలేదు. కానీ తిరిగి తన భార్యకే ఒక చక్కని అద్భుతమైన మాటను చెప్తున్న వ్యక్తిగా యోబును మనం గమనిస్తున్నాం. సో శ్రమలలో విశ్వాస ఏం చేయాలంటే, దేవుని నిందించడం కాదండి, యోబు భార్యలాగా దేవుని దూషించడం అంతకంటే కాదు, కానీ యోబు వలె దేవుని స్తుతించే అనుభవం. శ్రమలో దేవుని స్తుతించడం చాలా కష్టం. శ్రమలో దేవుని స్తుతించాలనిపించదు, కానీ శ్రమలో కూడా నీవు దేవుని స్తుతించగలిగితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యోబు గ్రంథం ఆఖరి అధ్యాయంలోకి మనం చూస్తే, గాడ్ గేవ్ హిమ్ అ డబుల్ ఫర్ ఆల్ ద ట్రబుల్. యోబు వెళ్ళిన ట్రబుల్ అంతటికి డబుల్ బ్లెస్సింగ్, 2 ఆశీర్వాదము దేవుడు యోబుకు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే, శ్రమలో యోబు దేవుని విడిచిపెట్టలేదు, శ్రమలో యోబు దేవుని దూషించలేదు, నిందించలేదు, విశ్వాసంలో ఎంత మాత్రం సన్నగిల్లలేదు, కానీ దేవుని స్తుతించే అనుభవాన్ని యోబు కలిగి ఉన్నాడు.